హలో అండి, నా పేరు చంద్రశేఖర్ జేబిఎం. నేను వర్క్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ యూఎస్లోని కాలిఫోర్నియాలో. అండ్ ఐ స్టడీడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ పర్డ్యూ యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్స్ చేశాను. అండ్ దెన్ ఐ ఆల్సో స్టడీడ్ మై బ్యాచిలర్స్ ఫ్రమ్ ఐఐటి ఖడగ్పూర్ ఇండియాలో. యాక్చువల్లీ నాకు ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టము. సో నాకు తెలిసినవి, నాకు నా ఇంట్రెస్ట్స్ ఆర్ లైక్ వెరీ వైడ్ అండ్ వెరీ చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద నాకు క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉందండి. సో ఐ యూస్డ్ నా ఆల్ మై ర్యాషనల్ థింకింగ్, లాజికల్ థాట్ ప్రాసెస్ ఇవన్నీ వాడి ఐ ట్రై టు బ్రేక్ డౌన్ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ని విడమర్చి ఈజీగా చెప్పడం అనేది I want to do that as a part of this series of videos. So on that note, ఇవాళ టాపిక్ ఏంటంటే ఎంట్రోపీ అండ్ టైం. సో దీస్ ఆర్ యాక్చువల్లీ ఎంట్రోపీ అండ్ టైం అనేవి టూ కాన్సెప్ట్స్. ఫిజిక్స్లో ఎంట్రోపీ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్. థర్మోడైనమిక్స్ ఇలాంటి టాపిక్స్ తీసుకుంటే ఎంట్రోపీ గురించి మాట్లాడతారు అక్కడ. టైం అనేది మనందరికీ తెలిసిన విషయమే. టైం ముందుకు వెళ్తూ ఉంటుంది, కాలం గడుస్తూ ఉంటుంది. అసలు ఫిజిక్స్ ప్రకారంగా టైం ఏంటి, అసలు టైం ముందుకే ఎందుకు వెళ్తుంది, వెనక్కి ఎందుకు వెళ్ళదు, అసలు దీన్ని మనము విల్ కనెక్ట్ ఇట్ టు మెడిటేషన్ అండ్ అదర్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఆల్సో అండి. సో స్టే ట్యూన్డ్. వీ విల్ చాలా ఈజీగా, చాలా ఇంట్యూటివ్గా ఈ కాన్సెప్ట్స్ని మీకు బ్రేక్ డౌన్ చేసి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ అవర్ కాన్వర్జేషన్ నేను ఐ విల్ రికార్డ్ ఇట్ ఆన్ బ్లాక్ స్క్రీన్ లైక్ దిస్, అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ మనకి టు ఈవెన్ విజువలైజ్. కళ్ళ ముందు ఈజీగా డ్రా చేసుకుంటూ అర్థం చేసుకోవడం ఈజీ అని విల్ యూస్ దట్ స్క్రీన్. ఓకే, సో యాక్చువల్లీ లెట్స్ స్టార్ట్. సో టాపిక్ ఏంటంటే మనకి టాపిక్ వచ్చేసి టైం అండ్ ఎంట్రోపీ. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, అసలు వాట్ ఈస్ మ్యాటర్ అండ్ స్పేస్. సో బిఫోర్ టైంకి వెళ్ళక ముందు మ్యాటర్ అండ్ స్పేస్ ఈ రెండింటి గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు మ్యాటర్ అంటే, ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ ఇది మన ఒక యూనివర్స్, ఇది మన యూనివర్స్ అనుకుందాము. ఇట్లా లెట్స్ జస్ట్ విజువలైజ్ ఇట్ ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్. మీకు గ్యాలక్సీస్ ఉన్నాయి, రకరకాలవి, స్పైరల్ గ్యాలక్సీస్ అని రకరకాల గ్యాలక్సీస్, ఇలా యూనివర్స్ అంతా నిండిపోయి ఉన్నాయి అండ్ సో ఆన్. ఇప్పుడు ఇవి జూమ్ చేసుకుంటూ వెళ్తే ఈ గ్యాలక్సీలని విల్ గెట్ లైక్ మల్టిపుల్ స్టార్స్. అన్ని స్టార్స్ ఉంటాయి, చాలా స్టార్స్ ఉంటాయి, కాన్స్టలేషన్స్ స్టార్స్ అని ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఒక స్టార్ దగ్గరికి జూమ్ చేస్తే విల్ సీ ఒక స్టార్ ఇన్ ద సెంటర్ అండ్ దాని చుట్టుపక్కల ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, రైట్? సో మన సన్ కూడా ఇలాగే ఒక సోలార్ సిస్టమ్ అంటారు దీన్ని. సోలార్ రిఫర్స్ టు సన్, ద స్టార్, అండ్ సిస్టమ్ ఎందుకంటే ప్లానెట్స్ కూడా ఉంటాయి కాబట్టి. నా ఇంకొంచెం జూమ్ చేస్తే ప్లానెట్ మీదకి వెళ్తామంటే విల్ సీ, ఇలా జూమ్ చేసుకుంటూ పోదాం, అండ్ దెన్ విల్ సీ ఆబ్జెక్ట్స్, మేబీ రాక్స్, అండ్ దెన్ వాటిని జూమ్ చేస్తే విల్ సీ మాలిక్యూల్స్, చిన్న చిన్న యాటమ్స్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ యాటమ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ మనం ఏమనుకున్నామంటే యాటమ్స్ ఆర్ ద మోస్ట్ ఫండమెంటల్ థింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్ అనుకున్నాం. సో మ్యాటర్ అంటే మనం చూసే ప్రతి పదార్థము ఈ యాటమ్స్తో మేకప్ అయి ఉంది, ఇంతకంటే చిన్న పదార్థాలు లేవు అని చెప్పి మనము చాలా రోజులు ఈ థియరీ మనకి నడిచింది సైన్స్లో. కానీ యాక్చువల్లీ ద రియాలిటీ ఈస్ ఏంటంటే, మన దగ్గర వీ డెంట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్ ఆర్ టెక్నాలజీ అప్పట్లోని
మ్యాటర్లో యాటమ్స్ లోపలికి చూడగలిగే టెక్నాలజీ మన దగ్గర లేకుండే. సో దానివల్ల వి థాట్ ఇట్స్ ద స్మాలెస్ట్ ఆబ్జెక్ట్. కానీ ఆఫ్టర్ టైం మన దగ్గర టెక్నాలజీ పెరిగింది అండ్ యూనో సైన్స్ వాళ్ళు ఫిజిక్స్ పీపుల్ వాళ్ళ దగ్గర దే గాట్ లైక్ కొలైడర్స్. లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అని సర్న్లో ఉంది. ఇట్స్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఐ థింక్ స్విట్జర్లాండ్లో ఎక్కడో, మేబీ నాట్ జెనీవా. అట్లా సో డిఫరెంట్ కొలైడర్స్ అవన్నీ ఫిజిక్స్ ఎక్విప్మెంట్ పెరిగేసరికి వీ స్టార్ట్ సీయింగ్ ఇన్సైడ్ ద ఆటమ్స్ అండ్ వీ ఫౌండ్ సంథింగ్ కాల్డ్, ఇవి ఆటమ్స్ అయితే వీ ఫౌండ్, ఇఫ్ యూ జూమ్ ఫర్దర్ వీ ఫౌండ్ క్వార్క్స్ అని, ఇవి ఫండమెంటల్ పార్టికల్స్ అన్నారు. అండ్ యూ కెన్ కీప్ జూమింగ్ ఇన్ అండ్ చూస్తే దీంట్లో మీకు ఇన్ ది ఎండ్ యూ విల్ సీ దట్ మ్యాటర్ ఈస్ నథింగ్ బట్ ఒక స్మాల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైటే తీసుకుందామండి. లైట్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ పార్టికల్స్ ఆన్ ద ప్లానెట్. సో లైట్ ఇట్స్ మేడప్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఫోటాన్స్. ఇది ఒక పార్టికల్. బట్ జూమ్ చేస్తే ఫోటాన్ ఇస్ నథింగ్ బట్ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మనకి చాలా సైన్స్ వాటిలో నేర్పిస్తారు. ఇది బీతో రిప్రజెంట్ చేస్తారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, అండ్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈతో రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఈ వేవ్ ఇలా మూవ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ, ఇప్పుడు ఒక యూనివర్స్ అనేది ఒక స్పేస్ అనుకుంటే, లైట్ ఒకవేళ లెట్స్ అస్యూమ్ ఒక లైట్ ఫోటాన్ ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే యూనివర్స్ అనే ఒక గ్రిడ్ అనుకుందాం, ఒక 2 డైమెన్షనల్ గ్రాఫ్ అనుకుంటే, అది లైట్ ఫస్ట్ మీకు ఇక్కడ అస్యూమ్ ఈ లైన్, ఇదే లైన్ పొజిషన్ 0 నుంచి పొజిషన్ 1 మీటర్ ట్రావెల్ చేస్తుంది. లైట్ చేస్తుంటే యాక్చువల్లీ విత్ టైం, అంటే ఆర్ లైక్ లైట్లో ఏమవుతుందంటే ఈ పొజిషన్లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ హైయెస్ట్, నెక్స్ట్ కాసేపటికి అది ఈ పొజిషన్కి వెళ్తుంది, నెక్స్ట్ ఈ పొజిషన్కి వెళ్తుంది, ఈ పొజిషన్కి వెళ్తుంది అండ్ సో ఆన్. ఇలా ట్రావెల్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఫీల్డ్ అనేది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక 2 డైమెన్షనల్గా ఇమాజిన్ చేసుకుంటే మనము, ఇక్కడ 0 ఉంది ఫీల్డ్, అన్ని పాయింట్స్ దగ్గర 0 ఉంది. ఈ టైం ఇన్స్టెన్స్లో, ఈ టైంలోని ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, 1 ఉంది అనుకుందాం. ఈ టైంలో ఒక టైం స్టెప్ కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ 1 ఉంటుంది. అట్లా ట్రావెల్ చేస్తున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ అదే ట్రావెలింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ స్పీడ్లో అయితే ట్రావెల్ చేస్తుందో అదే టైంలో ఇంకొక గ్రాఫ్ తీసుకోండి. అదే యూనివర్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. అది కూడా ఎగ్జాక్ట్లీ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి మూవ్ అవుతుంది ఇలా విత్ టైం. సో ఈ మూవింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఈ మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిసి మూవ్ అవుతున్నాయి, దాన్ని లైట్ అంటాం. ఇన్ అడిషన్ కొంచెం ఒక దెర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ స్మాల్ డీటెయిల్. ఇక్కడ పీక్ 1 ఉందనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని చుట్టూతా అది డైరెక్ట్గా 0 ఉండదు. ఈ పక్కన కొంచెము ఇక్కడ 1 ఉంటే ఇక్కడ లెట్స్ అస్యూమ్ 0.5 ఉంది, ఇక్కడ 0 ఉంది. అలా లైక్ సో ఇలా పెరిగి ఇలా తగ్గుతుంది. ఇది ఈ పెరిగి తగ్గడం, ఈ షేప్ ఏదైతే ఉందో ఇది సైన్ వేవ్తో సమానం. ఇది మ్యాథమెటిక్స్, ఇవన్నీ పెద్ద విషయం కాదు. బట్ బేసిక్లీ మీకు అర్థం చేసుకోవాల్సిన ఫండమెంటల్ విషయం ఏమంటే, ఈవెన్ ఫోటాన్ కూడా ఒక యూనివర్స్ అనే స్పేస్ తీసుకుంటే దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్ని ఇలా ఫీల్డ్స్ తీసుకుంటే మీరు మెజర్ చేస్తే ఈ ఫీల్డ్లో వైబ్రేషన్స్, ఈ ఫీల్డ్లో చేంజెస్, దట్ ఈస్ జస్ట్ మనకి వి అబ్జర్వ్ as light which looks like a particle called photon, and then we can see it with our human eyes. సో మనకి కనిపించే ఫోటాన్ కూడా ఇట్ ఈస్ ఫండమెంటల్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే we will see that it is just electrical and magnetic fields. ఇట్లానే all matter, ఇది ఇంపార్టెంట్ విషయము, is a state of fields. ఇలా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇంకా గ్రావిటేషన్ ఫీల్డ్ ఉంది. ఇట్లా రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి యూనివర్స్లో. సో స్పేస్ అంతా మనకి కనిపించే మ్యాటర్ కూడా
మనకి ఎందుకు అట్లా కనిపిస్తుంది అంటే దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు ఒక గోల్ఫ్ బాల్ తీసుకున్నాం అనుకోండి. ఇట్లా గోల్ఫ్ బాల్ ఇది దగ్గర నుంచి చూస్తే ఇఫ్ యూ జూమ్ ఇన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో స్మాల్ చేంజెస్ ఇక్కడ అక్కడ అండ్ సో ఆన్. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజెస్ అండ్ దెన్ గ్రావిటేషన్ ఫీల్డ్లో చేంజెస్. ఇదంతా ఇది దగ్గర నుంచి చూస్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. సో ఆబ్జెక్ట్ అనేది మీ కళ్ళకి ఏదో ఫిజికల్ మెటీరియల్లో కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది జస్ట్ ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్ మన పాసింగ్ లైట్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి లైట్ అనేది కూడా ఒక ఫీల్డే. సో ఈ ఫీల్డ్ మూవ్ అవుతుంటే ఈ ఫీల్డ్ దాన్ని చేంజ్ చేస్తుంది, కాబట్టి ఈ ఫీల్డ్ ఇలా రిఫ్లెక్ట్ అయిపోవడాలు, లేకపోతే ఈ ఫీల్డ్ ఇక్కడ అబ్జర్వ్ అయిపోవడము, ఇవన్నీ అవుతాయి. సో ఆబ్జెక్ట్స్ లైట్ని బ్లాక్ చేస్తారంటే ఫీల్డ్స్తో ఇంటరాక్ట్ అయ్యి లైట్ ఈజ్ ఎ ఫీల్డ్, ఇదొక ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ అన్ని ఫీల్డ్స్, ఇదొక ఫీల్డ్, ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయ్యి రిఫ్లెక్ట్ అవ్వడము, అబ్జర్వ్ అయిపోవడం, ఫీల్డ్ డై డౌన్ అయిపోతుంది, ఫీల్డ్స్ చచ్చిపోతాయి. లైట్ అబ్జర్వ్ అయిపోయింది అంటే ఏం లేదు, ఈ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఏమన్నా ఇవి స్లోగా టైంతో తగ్గిపోయి ఈ ఆబ్జెక్ట్లో ఫీల్డ్తో కలిసిపోతుంది. సో ఫీల్డ్స్ అంతా కలిసిపోవడం, వేవ్స్, ఒక ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ వాటర్ పాండ్ అనుకుంటే లైట్ అనేది ఒక రిపిల్. ఆ రిపిల్ ఇంకొక ఆబ్జెక్ట్లో ఇక్కడ పెద్ద పెద్ద రిపిల్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ అంటే రిపిల్స్ అంతే, మనకి పైనుంచి ఆబ్జెక్ట్స్లో కనిపిస్తాయి, కానీ అవి జస్ట్ ఇక్కడ ఈ ఫీల్డ్ ఈ వాటర్ పాండ్లో రిపిల్స్, అలల్లాగా. ఈ లైట్ అనే అల ఈ అలలతో కొట్టుకుపోయి రకరకాలుగా మాడిఫై అవుతుంది. అందుకు మనకి లైట్ రిఫ్లెక్ట్ అయితే మనకి ఈ అల యొక్క ప్రాపర్టీస్ ఈ రిఫ్లెక్టెడ్ లైట్ ద్వారా మనకు కనిపిస్తాయి. సో ఇది మోస్ట్ ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ యూనివర్స్. అంతా ఫీల్డ్స్ అనేవి మనం ఒక పాండ్, ఒక వాటర్ బాడీలో ఒక చెరువులో అలల్లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇది యూనివర్స్. ఇప్పుడు లైట్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. లైట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ అనదర్ ఫీల్డ్. ఇదంతా ఇప్పుడు చూస్తే మ్యాటర్ ఈజ్ ఫీల్డ్స్, లైట్ ఈజ్ ఫీల్డ్స్, లైట్ హ్యాస్ ఎనర్జీ. సో మ్యాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫీల్డ్, లైట్ ఈక్వల్స్ టు ఫీల్డ్. లైట్కి ఎనర్జీ ఉంది, లైట్ ఈక్వల్స్ టు ఎనర్జీ. సో ఎనర్జీ ఈక్వల్స్ టు ఫీల్డ్ ఈక్వల్స్ టు మ్యాటర్. సో మనము యాక్చువల్లీ కనిపించే మ్యాటర్ అయినా, లైట్ కిరణాలైనా, మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్ ఎనర్జీ అయినా, ఇవన్నిటికీ మూల కారణమైన ఫీల్డ్ అయినా అంతా ఒకటే. అంటే అన్నీ ఒకదాని నుంచి ఒకటి మార్పులు చెందగలుగుతాయి. ఇదే ఐన్స్టీన్ చెప్పాడండి. ఎక్కడంటే E ఈక్వల్స్ టు mc² అనే ఈక్వేషన్ అంటే ఏంటంటే ద ఎనర్జీ ఇన్ అ మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ c². c ఈజ్ స్పీడ్ ఆఫ్ లైట్. ఇదొక వాల్యూ. సో ఇప్పుడు ఒక పదార్థం తీసుకొని ఒక 1 కిలోగ్రామ్ అంటే 1 కిలోగ్రామ్ ఏదైనా దాంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ అంటే ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్స్ ట్రాప్ అయి ఉన్నాయి కదా, ఆ ట్రాప్ అయి ఉన్న ఫీల్డ్స్ ఆ ట్రాప్ అయి ఉన్న ఫీల్డ్ అంటే అందులో స్టోర్ అయి ఉన్న ఎనర్జీ. సో దిస్ ఈస్ ఎనర్జీ. ఎందుకంటే ఫీల్డ్ ఇస్ లైట్ ఈజ్ ఎనర్జీ. సో ఫీల్డ్ ఇస్ ఎనర్జీ. సో ఈ ట్రాప్ అయి ఉన్న ఫీల్డ్స్లో స్టోర్ అయి ఉన్న ఎనర్జీ దాన్ని రిలీజ్ చేయొచ్చు కావస్తే, బట్ అది రిలీజ్ చేయడానికి మనకి టెక్నాలజీస్ ఇంకా లేవు. కానీ ఇదే రిలీజ్ మీకు స్టార్స్లో అవుతుంది. సో ఇప్పుడు హీలియం గ్యాస్ ఈజ్ మ్యాటర్, దాని ఫీల్డ్స్ నుంచి ట్రాప్ అయిన ఎనర్జీని న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రియాక్షన్ తోటి మనము రిలీజ్ చేయొచ్చు. ఈ ఎనర్జీ ఈక్వల్స్ టు ఈ మాస్ విచ్ ఇస్ 1 కిలో టైమ్స్ c² అంటే 3 × 10⁸ స్క్వేర్ which is equals to 9 × 10⁻16 approximately 10⁻17 joules of energy. Actually this is a lot of energy to be released. ఇది ఇన్సేన్. ఇది ప్రపంచాన్ని కూడా పేల్చేసి
అంతకంటే ఎక్కువ ఎనర్జీ 1 కిలోగ్రామ్ ఆబ్జెక్ట్లో ఉన్న ఎనర్జీ. సో ఎందుకే న్యూక్లియర్ ఫ్యూజన్ బాంబ్స్ ఆర్ సో పవర్ఫుల్. హిరోషిమా నాగాసాకిలో వేసింది అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ బాంబ్స్. అవి చాలా పవర్ఫుల్ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. బికాస్ మ్యాటర్లో నుంచి ఎనర్జీ తీయగలిగే శక్తి ఉంది వాటికి, కానీ అవి కంట్రోల్ లేవు, మనం వాడుకోలేం, అవి ఓన్లీ డిస్ట్రక్షన్ చేయగలుగుతాయి. ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఎనీ ఆబ్జెక్ట్ని, ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ మనకి ఫీల్డ్స్, ఒక 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 పాండ్లో ఒక ఫీల్డ్ రిపుల్స్ ఉంటే అదే మనకి కొంచెం దూరం నుంచి చూస్తే, ఇఫ్ యూ జూమ్ అవుట్, అది ఆబ్జెక్ట్లా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అంతా ఫీల్డ్స్. సో మనకంతా ఏదో వీ కెనాట్ టెల్ దట్ ఇట్ వాజ్ అన్ ఆబ్జెక్ట్. దగ్గర నుంచి చూస్తే మీకు ఇమాజిన్ మీరు ఒక చిన్న అణువు, లైక్ ఒక చిన్న ఫోటాన్, మీరు ఈ ఆబ్జెక్ట్, ఈ గల్ఫ్ బాల్ ఉంది, మనము ఇందాక మాట్లాడుకొని దాని సెంటర్లో ఉండి అటు ఇటు చూస్తే మీకు అంతా మీ కళ్ళ చుట్టూరా అంతా పార్టికల్స్ కనిపిస్తాయి. ఇలా ఏంటి, ఆటమ్స్. అవి మీకు, మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు, మీరు గల్ఫ్ బాల్లో ఉన్నారు అనేది, గల్ఫ్ బాల్ బయట నుంచి వచ్చి ఇక్కడి నుంచి చూస్తే మీకు గల్ఫ్ బాల్ కనిపిస్తుంది, కానీ దాని లోపలికి వెళ్ళిపోయి చూస్తే మీకు జస్ట్ చుట్టుపక్కల అంతా చుక్కల్లా కనిపిస్తాయి అంతే. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అంటామండి వీటిని. ఈ గల్ఫ్ బాల్ దూరం నుంచి చూస్తే మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్, బట్ దగ్గర నుంచి చూస్తే మైక్రోస్కోపిక్ లెవెల్స్లో చూస్తే ఏమీ ఉండదు, అక్కడ జస్ట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, యూనివర్స్ అసలు ఎలా ఫార్మ్ అయింది, ఈ మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ ఎందుకు ఉన్నాయి. సో యూనివర్స్ ఫార్మేషన్, ఒక స్మాల్ డీటూర్ తీసుకొని యూనివర్స్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకుందాం. యూనివర్స్ అనేది ఎలా ఫార్మ్ అయిందంటే, యాజ్ పర్ లేటెస్ట్ ఫిజిక్స్, అంటే వాట్ ఈస్ జనరల్లీ యాక్సెప్ట్ చేసింది ఏంటంటే, యూనివర్స్ అనేది ఒక బిగ్ బ్యాంగ్ అనే ఒక ప్రాసెస్ వల్ల ఫార్మ్ అయింది. బిగ్ బ్యాంగ్ అంటే ఒక చిన్న పాయింట్ నుంచి యూనివర్స్ వచ్చింది అని నమ్మకం, సైంటిఫిక్ నమ్మకాలు. సో ఇది బిగ్ బ్యాంగ్ ఇలా పెద్దదయ్యి యూనివర్స్లోని గ్యాస్ క్లౌడ్స్ అనేవి స్టార్ట్ అయ్యి, ఇదంతా ఈ పాయింట్ ఇలాగ ఎక్స్పాండ్ అయిపోయి అంతా గ్యాస్ లాగా ఫార్మ్ అయిపోయి యూనివర్స్ అనేది ఫార్మ్ అయింది. ఈ గ్యాస్లో ఏమైందంటే విత్ టైం కండెన్స్ అయిపోయి గ్యాస్ గ్రావిటీ వల్ల దగ్గర పడి మీకు స్టార్స్, రకరకాల స్టార్స్ వచ్చాయి. కానీ యూనివర్స్ని మనము యాజ్ ఎ హోల్ చూస్తే, ఈ యూనివర్స్ అంతా ఒక కాన్స్టెంట్ మోషన్లో ఉన్నాయి. ఈ పార్టికల్స్ అన్ని ఒక దాంట్లో ఒకటి గుద్దుకుంటున్నాయి. హై లెవెల్ నుంచి చూస్తే యూనివర్స్ కూడా ఒక గల్ఫ్ బాల్ లాంటిదే, దాంట్లో కూడా చాలా పార్టికల్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ స్టార్స్, గ్యాలక్సీస్, కాన్స్టలేషన్స్, యాటమ్స్, ఫీల్డ్స్, అంతా ఫీల్డ్సే. ఈ ఫీల్డ్స్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నాయి అండ్ దే ఆర్ మిక్సింగ్ విత్ ఈచ్ అదర్. ఇదంతా ఒక వాటర్ అనుకుంటే, ఈ రిపుల్స్ అన్నీ అట్లా కదిలిపోతున్నాయి, ఆ పాండ్లో కదిలిపోయి ఒకదాంతో ఒకటి గుద్దుకుపోతున్నాయి. దే ఆర్ జస్ట్ ఇంటరాక్టింగ్, అంటే ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతున్నాయి, మారిపోతున్నాయి, మారుతున్నాయి, కొత్త పార్టికల్స్ ఫార్మ్ అవుతున్నాయి, ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. అయితే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అబౌట్ యూనివర్స్ ఏంటంటేనండి, ఇంత మిక్స్చర్ నడుస్తున్నప్పుడు ఇలాగ మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇంత సాల్ట్ వేస్తే, సాల్ట్ ముద్ద ఫస్ట్లో ఇనీషియల్గా పడిన వెంటనే సాల్ట్ అక్కడ ఇక్కడ ఉంటుందండి, కానీ ఓవర్ టైం ఈ యూనివర్స్ లాగే అవి కూడా సాల్ట్ పార్టికల్స్, మన యూనివర్స్లో స్టార్స్ అనుకుంటే, అవి కూడా కొలైడ్ అయ్యి మిక్స్ అయ్యి వాటర్లో డిజాల్వ్ అయ్యి ఓవర్ టైం మీకు వాటర్ మొత్తము సాల్టీగా యూనిఫామ్గా కనిపిస్తుంది. మీకు ఎక్కడ కూడా సాల్ట్ పార్టికల్స్ సపరేట్గా కనిపించవు. దీన్ని ఈ కాన్సెప్ట్ని ఏమన్నారంటే యూనిఫార్మిటీ, ఇది యూనిఫామ్గా అయిపోతుంది, ఇది నాన్ యూనిఫార్మిటీ, ఎందుకంటే సపరేట్ సాల్ట్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి. సో యూనిఫార్మిటీ నుంచి నాన్ యూనిఫార్మిటీ, ఇది నాన్ యూనిఫార్మిటీ నుంచి యూనిఫార్మిటీ, దీన్ని ఇది ఆర్డర్ టు డిసార్డర్ అని కూడా అనుకోవచ్చు. ఆర్డర్ టు డిసార్డర్ ఎందుకంటే అంతా కలగాపులగం అయిపోయి మిక్స్ అయిపోవడం డిసార్డర్. సపరేట్గా సాల్ట్ పార్టికల్స్ ఒక చోట, ఇక్కడ ఇంకా ఎక్కువ ఆర్డర్ ఉంది.
బిఫోర్ సాల్ట్ వాజ్ ఈవెన్ పుట్ ఇన్ టు ద వాటర్లోకి వేయక ముందు సాల్ట్లో ఆర్డర్ ఎక్కువ, ఎందుకంటే అంత సాల్ట్ ఒక చోట, వాటర్ అంతా ఇంకొక చోట. కలిసిన తర్వాత వెంటనే కొంచెం ఆర్డర్ ఇంకొంచెం తక్కువ, కానీ ఇంకా ఎక్కువే. మొత్తం కలిసిపోయిన తర్వాత డిసార్డర్ అంతా ఎక్కువ, ఆర్డర్ తక్కువ. దీనికే ఇంకొక టర్మ్ ఏంటంటే ఇది లో ఎంట్రోపీ. ఎంట్రోపీ అంటే డిసార్డర్ అనుకోండి. సో హై ఎంట్రోపీ. ఏ టర్మినాలజీస్ వాడినా యూనివర్స్ ఆ డైరెక్షన్లో వెళ్తోంది, హై ఎంట్రోపీ డైరెక్షన్లో. హై డిసార్డర్, లెస్ యూనిఫామ్, more uniform. So high entropy, high disorder, more uniformness. ఈ డైరెక్షన్ యూనివర్స్ కదులుతోంది. దీన్నే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. సెకండ్ లా ఏం చెప్తుందంటే యూనివర్స్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ లో టు హై ఎంట్రోపీ ఆల్వేస్. సో హై ఎంట్రోపీ, సో టైం ఇక్కడ స్టార్ట్ అయింది 0 seconds నుంచి, టైం 1 second లోపు. ఎంట్రోపీ ఇక్కడ ఎంట్రోపీ 1, ఎంట్రోపీ 0 అనుకుందాం, ఎంట్రోపీ 1 అనుకుందాం. ఎంట్రోపీ 1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంట్రోపీ 0. అట్లీస్ట్ దీనికంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఎంట్రోపీ. టైం పెరిగిన కొద్దీ, టైం 0 నుంచి 1 second టిక్ అయితే ముందుకెళ్తే ఎంట్రోపీ అట్లీస్ట్ సేమ్ అయినా ఉండాలి, లేకపోతే ఎక్కువైనా ఉండాలి. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో దీన్ని మనము ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ మైక్రోస్కోపిక్ ఫీల్డ్ అండర్స్టాండింగ్లో చూస్తే, ఫీల్డ్స్ అనేవి యూనివర్స్లోని మ్యాటర్ ఆబ్జెక్ట్స్లో ఇట్లా ఫీల్డ్స్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ద ఆబ్జెక్ట్, ఇది ఒక సాల్ట్ పార్టికల్ ఉంది అనుకోండి, ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నట్టు. ఇక్కడ ఫీల్డ్స్ మళ్ళీ ఉన్నాయి, హై వాల్యూస్ ఉన్నాయి, లో వాల్యూస్ ఉన్నాయి, డిఫరెన్స్ ఉంది. బిట్వీన్ సాల్ట్ పార్టికల్స్ ఫీల్డ్ 0 ఉంది, ఇక్కడంతా 0. పార్టికల్స్ ఉన్న చోట ఫీల్డ్ హై ఉంటుంది. ఫీల్డ్ హైయో నెగిటివ్ లోవో, బట్ 0 అయితే కాదు. సో ఇట్లా ఫీల్డ్స్ కూడా ఓవర్ టైం సెటిల్ అయిపోయి ఆల్మోస్ట్ అంతా కూడా ఫీల్డ్స్ ఒక కాన్స్టెంట్ వాల్యూకి వస్తాయి. అన్ని ఫీల్డ్స్ ఒక స్మాల్ వాల్యూస్, కాన్స్టెంట్ కాదు, ఎగ్జాక్ట్లీ కాన్స్టెంట్ ఎప్పటికీ అవ్వదు, కానీ ఈ వైబ్రేషన్స్ తగ్గుతాయి అనేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ మనం చూసుకుంటే ఆబ్జెక్ట్స్ అనేవి డిసపియర్ అయిపోతున్నాయి, బికాస్ ఫీల్డ్స్ సెటిల్ డౌన్ అవుతున్నాయి కాబట్టి. కానీ హై ఎంట్రోపీ అనే కాన్సెప్ట్, మనం ఎంట్రోపీ అనే కాన్సెప్ట్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకి ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది ఈ ఫీల్డ్స్ మీద, ఈ ఆబ్జెక్ట్స్ మీద. ఎంట్రోపీ అంటే ఈజ్ ద అమౌంట్ ఆఫ్ డిసార్డర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది ఈజ్ ఈక్వల్ టు డిసార్డర్. ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఇందులో 52 కార్డ్స్ ఉంటాయి. కార్డ్స్ ఇందులో మనకి 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఆ 26 రెడ్లో కూడా 13 ఆడ్, 13 ఈవెన్. ఇందులో కూడా 13 ఆడ్ అండ్ ఈవెన్ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తీసుకుందాం. ఇనిషియల్గా కొత్తగా ఓపెన్ చేసాం ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఇది ఓపెన్ చేస్తే ఇనీషియల్గా మీకు టాప్లో 26 కార్డ్స్ 1 to 26 ఇవి రెడ్, కార్డ్స్ 27 to 52 ఇవి బ్లాక్ అనుకుందాం. దీన్ని హై ఆర్డర్, ఎందుకంటే రెడ్స్ అన్ని ఒక చోట ఉన్నాయి, బ్లాక్స్ అన్ని సపరేట్గా ఉన్నాయి. సో దీన్ని హై ఆర్డర్ అంటే హైలీ ఆర్డర్డ్ స్టేట్ అనవచ్చు, ఆర్ దీన్ని లో ఎంట్రోపీ స్టేట్ అంటాం. ఇప్పుడు ఈ కార్డ్స్ని మనం షఫుల్ చేస్తే ఇవన్నీ మిక్స్ అయిపోయి, రెడ్స్ బ్లాక్స్ అన్నీ మిక్స్ అయిపోయి రెడ్ రెడ్ బ్లాక్ 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 రెడ్ బ్లాక్ బ్లాక్ రెడ్ రెడ్, ఇలా ఇట్ కుడ్ బి లుకింగ్ ర్యాండమ్. ఇది డిసార్డర్ ఆర్ ర్యాండమ్.
దిస్ ఈస్ కాల్డ్ హై ఎంట్రోపీ. బట్ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇనీషియల్గా రెడ్ 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 అండ్ సో ఆన్, బ్లాక్ 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 అండ్ సో ఆన్, ఇలా ఉన్నాయి కార్డ్స్ ఇనీషియల్ స్టేట్, రైట్? ఇప్పుడు ఇక్కడ నేను ఈ రెడ్స్లోని బ్లాక్స్లోని మనం ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేద్దాము. ఇనీషియల్గా ఇక్కడ లెట్స్ సే ఏస్, ఇక్కడ హార్ట్స్ ఫస్ట్ వస్తాయి, ఏస్ 2 3 4 అండ్ సో ఆన్. ఇక్కడ డైమండ్స్, నెక్స్ట్ డైమండ్స్ వస్తాయి, ఏస్ 2 3 4 అండ్ సో ఆన్. అలాగే బ్లాక్స్ కూడా. సో ఇది ఇంకా దేర్ ఇస్ వన్ మోర్ డిఫరెన్స్ ఇక్కడ. ఇనీషియల్గా ఈ ఆడ్ కార్డ్స్ A3 5 ఇవి ఆడ్ ఈవెన్ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఇలా ఇవన్నీ రెడ్స్ అయితే, మళ్ళీ ఆడ్ ఈవెన్ అండ్ సో ఆన్ ఇవి బ్లాక్స్. సో వేరే పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కూడా ఇది ఆర్డర్లోనే ఉంది. ఆడ్ ఈవెన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడ్ స్లాష్ ఈవెన్ పర్స్పెక్టివ్ నుంచి చూసినా ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఒక ఆడ్ వస్తుంది, ఒక ఈవెన్ వస్తుంది, ఆల్టర్నేటివ్ స్టేట్లో ఉన్నాయి. నా ఈ రెడ్స్ సపరేట్ చేసుకొని నేను వీటిని షఫుల్ చేస్తానండి. వీటిని కూడా షఫుల్ చేద్దాం. సో ఇప్పుడు ఆడ్ ఆడ్ ఈవెన్ ఈవెన్ ఆడ్ ఆడ్ ఈవెన్ 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 ఆడ్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఈవెన్, లైక్ ఇట్ కుడ్ బి ర్యాండమ్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ర్యాండమ్ ఉండొచ్చు. సో కానీ ఇవన్నీ రెడ్సే, స్టిల్ ఇవన్నీ బ్లాక్స్. సో ఇప్పుడు ఒకవేళ ఇనీషియల్గా కార్డ్స్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒకటే ఇంపార్టెన్స్, రెడ్ బ్లాక్, రెడ్ బ్లాక్ ఎలా ఉన్నాయి, ర్యాండమ్గా ఉన్నాయా లేకపోతే సపరేట్గా ఆర్డర్లో పెట్టున్నాయా, ఇదే నా క్వశ్చన్ అయితే కనుక ఈ స్టేట్కి, ఈ ర్యాండమ్ ఆడ్ ఈవెన్ స్టేట్కి, ఈ స్టేట్కి వేర్ ఆడ్స్ ఈవెన్స్ ఆల్టర్నేట్ స్టేట్లో వచ్చినప్పుడు సేమ్ ఎంట్రోపీ ఉంటుంది. ఇవి రెండు కూడా సేమ్ ఎంట్రోపీ స్టేట్స్, ఎందుకంటే ఫ్రమ్ రెడ్ బ్లాక్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? కానీ ఇప్పుడు మనము ఒకవేళ ఇఫ్ వి గో ఫ్రమ్ ఆడ్ ఈవెన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఆడ్ ఈవెన్ పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ స్టేట్ లో ఎంట్రోపీ బికాస్ ఇందులో ఆర్డర్ ఉంది, ఆడ్స్ ఇన్ ఈవెన్స్ ఒకలాగా వస్తున్నాయి. దిస్ స్టేట్ హై ఎంట్రోపీ. సో ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేసాం. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంట్రోపీ డిఫైన్ చేయడానికి. ఆడ్ ఈవెన్ చూసే వాళ్ళకి, ఇఫ్ సమ్వన్ ఈజ్ పర్సన్ హూ ఈస్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ఆడ్ అండ్ ఈవెన్, వాళ్ళకి ఎంట్రోపీ ఇక్కడ మారిపోయింది ఈ స్టేట్స్లో. సమ్వన్ హూ ఈస్ లుకింగ్ జస్ట్ అట్ రెడ్ అండ్ బ్లాక్, వాళ్ళకి సేమ్ ఎంట్రోపీ, ఆడ్ ఈవెన్తో సంబంధం లేదు వాళ్ళకి. ఇట్లా ఇప్పుడు యాక్చువల్లీ జస్ట్ లెట్స్ టేక్ ఎ ర్యాండమ్, ఇది ఇందులో అసలు ఆర్డ్స్ లేవు, దగ్గర లేవు, ఈవెంట్స్ ఒక ఆర్డర్లో లేవు, రెడ్స్ బ్లాక్స్ కూడా ఆర్డర్ లేవు, ప్యూర్లీ ర్యాండమ్ తీసుకుందాం. ఇందులోని ఇఫ్ సమ్వన్ ఈజ్ రియలీ, ఇప్పుడు ఏ వచ్చిందండి, ఏ హార్ట్, కింగ్ డైమండ్, 7 డైమండ్, 2 స్పేడ్, 3 ఫ్లవర్ అండ్ సో ఆన్. ఇది దీనికి ఒక రైమ్ రిథమ్ ఆర్డర్ లేదు, టోటల్ డిసార్డర్. బట్ ఒకవేళ లెట్స్ అజ్యూమ్ నేను ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నా, వేర్ ఫస్ట్ 5 నంబర్స్ ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్ షఫుల్ చేస్తే ఆ నంబర్స్ AK723 పడతాయి అని చెప్పి నేను లాటరీ టికెట్ కొనుక్కున్నా. దీనికి నాకు $1 బిలియన్ ప్రైజ్ మనీ ఉంది. ఇప్పుడు ఇఫ్ మై పర్స్పెక్టివ్ ఈజ్ లుకింగ్ AK723, ఈ కాంబినేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ లో ఎంట్రోపీ, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ కావాల్సింది ఇక్కడ ఉంది.
సో ఇదే ర్యాండమ్నెస్లో A732K ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే ఇది నాకు ఇది హై ఎంట్రోపీ, ఎందుకంటే నా దృష్టిలో ర్యాండమ్ స్టేట్. ఇది నాకు లో ఎంట్రోపీ బికాస్ నా దృష్టిలో ఈ ఎగ్జాక్ట్ కాంబినేషన్ కోసం నేను ఎత్తుక్కుంటున్నా. సో నాకు అది కనిపించిన వెంటనే నాకు కళ్ళు పడతాయి, ఓకే ఈ కాంబినేషన్ ఇదొక యూనిట్, ఇదొక సెట్. సో ఇది లో ఎంట్రోపీ, ఈ సెట్ నాకు ఇలా ఉంది, మిగతావన్నీ ఇంకొకలా ఉన్నాయి. సో ఇది లో ఎంట్రోపీ సెట్ నాకు స్టేట్ ఇది. సో ఇక్కడ కూడా చూస్తే దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ నో ప్యూర్ డిసార్డర్ యూనివర్సల్లీ. అంటే ప్రపంచంలో అందరూ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి కెనాట్ అగ్రీ దట్ సర్టన్ కాంబినేషన్ ఈజ్ డిసార్డర్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డిసార్డర్ బికమ్స్ ఆర్డర్, అండ్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డర్ బికమ్స్ డిసార్డర్. సో పాయింట్ ఆఫ్ వ్యూ కంట్రోల్స్ ఎంట్రోపీ. దిస్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే సో ఇప్పుడు యూనివర్స్ ఇఫ్ వి సే టైం ఇంక్రీజ్ అయితే ఎంట్రోపీ ఇంక్రీజెస్, బట్ ఇఫ్ ఎంట్రోపీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది పాయింట్ ఆఫ్ వ్యూ అయితే టైం కూడా పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వాలి కదా. సో నాకు యూనివర్స్లో అన్నీ కలిసి ఉన్నాయి, ఇట్లా కాన్స్టిలేషన్స్, గ్యాలక్సీస్, స్టార్స్ ఇట్లా ఉంటే నాకు ఇది లో ఎంట్రోపీ. నాకు ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటే హై ఎంట్రోపీ. బట్ ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే ఈ మిక్సింగ్లో కూడా దేర్ కుడ్ బి ఈ మిక్స్ స్కోబ్యాక్ ఈ మిక్సింగ్లో కూడా యాక్చువల్లీ దేర్ కుడ్ బి మల్టిపుల్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ మిక్సింగ్స్. అంటే ఇప్పుడు ఫీల్డ్ వాల్యూ తీసుకుందాం, ఒక ర్యాండమ్ ఫీల్డ్ వాల్యూ అనుకుందాం, 1 1 2 4 0 0 -1 9 9 7 0 1 3 and so on. This is disorder. బట్ నాకు ఒకవేళ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, దీనికోసం ఈ ఎగ్జాక్ట్ స్టేట్ ఆఫ్ ఫీల్డ్స్ కోసం నేను వెతుక్కుంటున్నానంటే దిస్ ఈజ్ టోటలీ ఆర్డర్ నాకు. అండ్ ఇంకొక కాంబినేషన్ తీసుకుంటే 7 7 0 0 1 1 9 8 and so on, random. This is disorder, but for someone else this is order. So universe going from low entropy to high entropy or low disorder to high disorder is in itself ఇది పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించిన విషయము. సో దీన్ని బట్టి ఆలోచిస్తే ఇప్పుడు మ్యాటర్ అనేది కలిసింది, ఇదంతా కూడా మన అబ్జర్వేషన్స్. ఒక స్పెసిఫిక్ యూనివర్స్ అనేది ఒక పాయింట్లా చూస్తే ఫీల్డ్, ఒక స్పెసిఫిక్ ఫీల్డ్స్ కాంబినేషన్ చూసుకొని వీఆర్ థింకింగ్ దట్ ఈస్ మ్యాటర్, అండ్ వేరే ఫీల్డ్ కాంబినేషన్స్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ ఆర్ జస్ట్ డిసార్డర్. ఇది మ్యాటర్, ఎందుకంటే ఈ స్టార్ పార్టికల్స్ ఇవన్నీ మ్యాటర్ అంటున్నాము. ఇది మనకి కనిపించట్లేదు, ఇట్ ఈస్ టూ స్మాల్ ఫర్ అస్ టు డ్రా ఎడ్జెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ. ఎందుకంటే ఇవి అంతా ఈ ఫీల్డ్స్ అన్ని కలిసిపోయి ఉన్నాయి. స్మాల్ డిఫరెన్సెస్ మన కన్నుకి కనిపించినంత మైక్రోస్కోపిక్ స్కేల్లో ఇక్కడ కూడా ఫీల్డ్స్ ఉన్నాయి, మార్పులు ఉన్నాయి ఫీల్డ్స్లో, కానీ అవి టూ స్మాల్ ఫర్ అస్ టు నోటీస్. సో ఇది అంతా కలిసిపోయి ఒకలాగే కనిపిస్తుంది. దిస్ ఇస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది మన లిమిటేషన్ వల్ల మనకి ఇది హై ఎంట్రోపీలో కనిపిస్తుంది, ఇది మన అబ్జర్వేషన్ వల్ల ఇది మనకి లో ఎంట్రోపీలో కనిపిస్తుంది. సో హై ఎంట్రోపీ ఈజ్ అ limitation of human observation. So for a mind, ఒకవేళ ఇఫ్ యూ కెన్ మైక్రోస్కోప్లీ అలా జూమ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే
లో ఎంట్రోపీ ఆబ్జెక్ట్స్ హై ఎంట్రోపీలో అనిపించచ్చు, హై ఎంట్రోపీ ఆబ్జెక్ట్స్ లో ఎంట్రోపీలో అనిపించచ్చు. ఎంట్రోపీ అనే కాన్సెప్టే పోతుంది, ఎందుకంటే మీకు అన్ని స్టేట్స్ ఈక్వల్లీ పాసిబుల్, అన్ని స్టేట్స్కి ఈక్వల్లీ హై ఎంట్రోపీ ఆర్ లో ఎంట్రోపీ ఉంటుంది. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. జూమ్ అవుట్ చేస్తే మనకి మనుషులు, ఆబ్జెక్ట్స్, చెట్లు, ఇవన్నీ. జూమ్ ఇన్ చేస్తే ఒక ర్యాండమ్ స్టేట్. ఇది మనుషులు, ఇక్కడ మనిషి ఉన్నా ఉండకపోయినా ఇక్కడ కూడా ర్యాండమ్ స్టేటే. మీకు ఏమీ లేకపోయినా ప్రపంచం అంతా ఒకటి అయిపోయినా ఇది ర్యాండమ్ స్టేట్. మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరున్నా ఇక్కడ ఉండకపోయినా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది కూడా ఒక ర్యాండమ్ స్టేట్. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్. దగ్గరికి వెళ్తే జూమ్ ఇన్ అండ్ the concept of entropy disappears. సో దగ్గరికి వెళ్ళి చూస్తే if entropy disappears, time disappears, because ఎంట్రోపీ ముందుకు ఇంక్రీజ్ అవుతుందంటే టైం ఉందన్నాం. ఎంట్రోపీ లేకపోతే టైం అనే కాన్సెప్ట్ పోతుంది. టైం పర్సెప్షన్ by that logic is a limitation of human observation. సో ఇప్పుడు మనకి క్లియర్గా ఏమర్థమైందంటే టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్, టైమ్ ఈజ్ ఎ లిమిటేషన్. ఇఫ్ యూ జూమ్ ఇన్ ఇనఫ్ ఎవ్రీథింగ్, టైమ్ డిసపియర్స్, ఆబ్జెక్ట్స్ డిసపియర్. సో మనకి దిస్ ఇస్ ఇంకొక స్మాల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అబౌట్ టైం, ఈ ఇల్యూషన్కి టైం బీయింగ్ ఎన్ ఇల్యూషన్ అంటే టైం ఇల్యూషన్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మనకి చాలా డే టు డే మనం మాట్లాడుకునే మాటల్లోని, మనకి చెప్పే విజ్డమ్లోని ఈ కాన్సెప్ట్ని మనం రకరకాలుగా చెప్పుకుంటాం. మనం కొన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. టైమ్ ఇస్ రిలేటివ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే టైం ఇల్యూషన్ నుంచే వస్తుంది ఈ కాన్సెప్ట్లో. ఎందుకంటే ఇప్పుడు 1 సెకండ్ అనే డెఫినిషన్ ఎక్కడ ప్రపంచంలో ఇట్ ఈస్ డిఫైన్డ్ బై సంథింగ్ ఎల్స్. ఒక సెకండ్ అంటే క్లాక్లో ఒక ముళ్ళు ఇంత యాంగిల్ ట్రావెల్ చేసిన టైం ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ అని చెప్పాం. ఇప్పుడు అది ఎవరు డిఫైన్ చేశారు? ఆ ముళ్ళు ఇంత ట్రావెల్ చేసిన టైం, అది ఎంతసేపట్లో ఎంత ట్రావెల్ చేస్తుంది క్లాక్, ఇవన్నీ ఎవరు చెప్పారు అంటే ఇలా అంతకెళ్ళి చూస్తే మన డెఫినేషన్ ఆఫ్ 1 సెకండ్ వస్తుంది. ఎందుకంటే దీన్ని ఇంకొక క్లాక్తో, క్లాక్ 1 ఇది క్లాక్ 2కి రెఫరెన్స్తో తయారు చేశారు, క్లాక్ 1. అలాగ చూస్తే ద ఫస్ట్ క్లాక్ విచ్ డిఫైన్డ్ సెకండ్ ఏంటి అని, దట్ ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సెకండ్ ఏంటి అంటే 1 సెకండ్ టుడేస్ డెఫినేషన్ ఈస్ 9,192,631,770 vibrations of cesium 133 atom. అంటే cesium 133 అనే ఒక ఆటమ్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అది వైబ్రేషన్ కూడా మారుతుంది టెంపరేచర్ బట్టి, బట్ లెట్స్ అజ్యూమ్ ఒక కాన్స్టెంట్ స్పీడ్లో వైబ్రేట్ అవుతుంది. ఈ సీజియం ఆటమ్ ఇన్ని వైబ్రేషన్స్ కంప్లీట్ చేస్తే ఒక సెకండ్ అయినట్టు అని చెప్పారు. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ ప్రపంచంలో సీజియం ఆటమ్స్ అన్నీ కూడా స్లో డౌన్ అయిపోయాయి. అంటే అవి ఇంత ఫాస్ట్గా వైబ్రేట్ చేసే బదులు స్లోగా వైబ్రేట్ చేస్తుంది. ప్రపంచం అంతా స్లో డౌన్ అయిపోయింది. ఇఫ్ ద హోల్ వరల్డ్ స్లోస్ డౌన్, అప్పుడు అన్నీ కూడా ఈక్వల్లీ స్లో డౌన్ అయ్యాయి. లెట్స్ అజ్యూమ్ వరల్డ్ని ప్లేబ్యాక్ స్పీడ్ 0.5x చేస్తాం. బికాస్ టైమ్ ఈజ్ రిలేటివ్, ఇట్ ఈస్ డిఫైన్డ్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఎల్స్. అంతా స్లో డౌన్ అయ్యేసరికి 1 సెకండ్ అనేది మనకి అసలు డిఫరెన్స్, మన పర్సెప్షన్లో చేంజ్ ఉండదు. పర్సెప్షన్ ఆఫ్ టైమ్ డజంట్ చేంజ్ అట్ ఆల్.
1 second is still a 1 second at all, right? 1 second is still a 1 second, no matter what playback speed మనం లైఫ్కి చూస్ చేసుకున్నాం. సో టైమ్ ఇస్ రిలేటివ్ బికాస్ టైమ్ అనేది నాట్ ఎ ఫండమెంటల్ కాన్సెప్ట్. టైమ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద యూనివర్స్ యాజ్ ఫండమెంటల్. సో టైమ్ అనేది ఇట్ ఈస్ రిలేటివ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్. ఇప్పుడు ఇట్లానే ఇంకొక ఫ్రేజ్ మనం కాన్స్టెంట్గా వింటూ ఉంటాము. ఏంటంటే లాస్ ఆఫ్ టైం పర్సెప్షన్. అంటే మనము ఒకవేళ ఇఫ్ యూ ఇమాజిన్ ఏదైనా బంజీ జంపింగ్ చేస్తున్నాం అంటే చాలా అడ్వెంచర్ థ్రిల్ యాక్టివిటీస్ చేస్తుంటే మనకి ఒక సెకండ్ దాటిందా, ఒక్కొక్కసారి ఎంత టైం అయింది అనేది మనము మర్చిపోతాం. మనకి టైం అనే కాన్సెప్ట్ కొంచెము పోతుంది. ఎందుకంటే ఈ టైంలో మనము ఆల్మోస్ట్ వీఆర్ డూయింగ్ నియర్ డెత్ యాక్టివిటీస్. అండ్ ఈ టైంలోని ప్రపంచంలో మామూలుగా డే టు డే టైం ఓకే ఇంతసేపు అయిపోయింది, ఇప్పుడు నేను తినాలి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ పోతాయి. మనం వీ లూజ్ అవర్ సెల్ఫ్స్. సో సెన్స్ ఆఫ్ టైం కెన్ గో అవే ఆర్ చేంజ్. ఎందుకంటే ఇది డిపెండ్స్ ఆన్ అవర్ అమౌంట్ ఆఫ్ పర్సెప్షన్. మన పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఎంట్రోపీ డిఫైన్ అయింది అండ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి టైం డిఫైన్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఐ జూమ్ ఇన్ ఇనఫ్ అంటే నేను సూక్ష్మంగా చూడగలిగితే టైం అనేది నాకు ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, టైం స్లో అయిపోతుంది. అదే నేను జూమ్ అవుట్ చేస్తే దూరం నుంచి చూడగలిగితే టైం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో టైం పర్సెప్షన్ కూడా మనం ఆల్టర్ చేసుకోవచ్చు. దీన్నే ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు ప్రపంచం మొత్తాన్ని చూడగలిగే దగ్గర నుంచి అంతా చూడగలిగిన వాడికి టైం పర్సెప్షన్ పోతుంది, టైం కదలదు ఇంకా. అదే ప్రపంచాన్ని హై లెవెల్లో నుంచి చూసి ఇది ఒక యూనివర్స్ అని ప్రపంచం యొక్క ఫండమెంటల్ నేచర్కి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళకి టైం అనేది బాగా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. సో దీన్నే మనము ఒక రకంగా చూసుకుంటే చాలా స్పిరిచువల్ టెక్స్ట్ బుక్స్ విజ్డమ్లో కూడా ఈ ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా దే టాక్ అబౌట్ టైమ్లెస్నెస్. టైం పర్సెప్షన్ని తగ్గించడం, టైం పర్సెప్షన్ని ఎలిమినేట్ చేయడం అనే ఒక డైరెక్షన్లో తీసుకెళ్తాయి. సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎలిమినేట్ టైం పర్సెప్షన్. టైం పర్సెప్షన్ పోయిన వాడికి ఎంట్రోపీ పర్సెప్షన్ పోతుంది. ఎంట్రోపీ పర్సెప్షన్ పోయిన వాళ్ళకి ఇట్లా ఆబ్జెక్ట్స్ మనిషి కనిపిస్తే ఒక వీడు, నేను, కాన్సెప్ట్స్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది మనిషి, ఇది నా మనిషి, ఇది పరాయి మనిషి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక మనిషిని మనం చూడగలిగితేనే మనము ఆ కాన్సెప్ట్ చెప్పగలుగుతాం. యూ, మీ, అదర్స్, అవర్స్, మన వాళ్ళు, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక మనిషిని మనం చూడగలిగినప్పుడే వీ కెన్ టాక్ అబౌట్ ఇవి. మనము ఒకవేళ సూక్ష్మంగా చూస్తే మనిషి కూడా ఒక ఫీల్డ్స్ అని మనకి కనిపించగలిగితే, మన పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతే మనిషే కనిపించినప్పుడు ఈ అదర్స్, ఈ బౌండరీస్, ఈ ప్రపంచం మీద డ్రా చేసే బౌండరీస్ కూడా వెళ్ళిపోతాయి. సో టైమ్లెస్నెస్ లీడ్స్ టు సంథింగ్ కాల్డ్ ఈగో డిజల్యూషన్. సో టైమ్లెస్నెస్, ఈగో డిజల్యూషన్ అంటే మన ఈగో కరిగిపోతుంది. ఇదే స్పిరిచువాలిటీ యొక్క ఎయిమ్, ఇదే టీచింగ్స్
మనల్ని పాయింట్ చేస్తూ ఉంటాయి. ఇదే ఈగో డిజల్యూషన్ కెన్ బి అచీవ్డ్ త్రూ అదర్ ప్రాక్టీసెస్ ఆల్సో. చాలామంది బ్రెత్ వర్క్, కొంతమంది డ్రగ్స్ తీసుకొని కూడా చేస్తారు. చాలామందికి చాలా డ్రగ్స్ ఎందుకు నచ్చుతాయి అంటే ఇట్లా ఈగో డిజల్యూషన్ అనే కాన్సెప్ట్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని. బట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా విత్ టైం మనం కష్టపడితే అదే డైరెక్షన్ తీసుకెళ్తాయి. సో టుడేస్ టాపిక్ వాస్ టైం పర్సెప్షన్ అండ్ మనం నేర్చుకున్నది ఏంటంటే సమ్మరీలో, టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకోండి అండ్ మీ సెన్స్ ఆఫ్ టైం మారిపోతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి టాపిక్స్ మీకు ఇంకా వినాలి ఉంది అంటే ప్లీజ్ లైక్ కొట్టండి, ప్లీజ్ షేర్ చేయండి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.